హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ, మహిళలందరికీ అదృశ్య శుభవార్త. రేషన్ కార్డు ఉంటే చాలండి. వీళ్ళకైతే ఇక 5,00,000 రూపాయలైతే ఇవ్వబోతున్నారు. మరి రేషన్ కార్డు ఉంటే 5,00,000 ఎందుకు ఇవ్వబోతున్నారు? మరి ఏ స్కీమ్ ద్వారా వస్తున్నాయి? మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఎవరికి వస్తున్నాయి? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రేషన్ కార్డు ఉంటే చాలండి. వీళ్ళకైతే మహిళలందరికీ కూడా అదృశ్య శుభవార్తనే. మహిళల పేరు మీదుగా మీకు 5,00,000 స్కీమ్ అయితే మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే వచ్చాయి కదా! ఆ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అయితే మీకైతే రాబోతుందండి. రేషన్ కార్డు చూపించాలి. అలాగే మీకు ఈ ఇంటి గజాల స్థలం 400 చదరపు గజాలు స్థలం ఉంటేనే వాళ్ళకి ఈ స్థలం చూపిస్తేనే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా విజిలెన్స్ ఆఫీసర్స్ కూడా మీకైతే ఇంటి వద్దకి వచ్చి చెకప్ చేస్తారు. ఎవరికైతే శాంక్షన్ అయ్యాయో వాళ్ళకు చెకప్ చేసిన తర్వాతనే విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే చెకప్ చేస్తారు. 400 చదరపు గజాలు ఉన్నదా లేదా వీళ్ళకని చెకప్ చేసిన తర్వాత మీకైతే 5 లక్షల రూపాయలు ఇంటికి 3 విడతలకైతే ఇస్తారు. థ్యాంక్స్ ఫర్